నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. కుమార్ స్నానం చేయడానికి బాత్రూం వైపు వెళ్లాడు. మాధవి సంగతి ఎలా ఉన్నా కుమార్ మాత్రం చాలా ప్రశాంతంగా చక్కగా స్నానం చేశాడు. తల తుడుచుకుంటూ బయటకు వచ్చి తనకున్నంతలో మంచి బట్టలు తీసి వేసుకున్నాడు. బీరువా లోపల దాచిన డబ్బులు తీసి ప్యాంటు జేబులోపల భద్రంగా పెట్టాడు. మాధవి ఏం చేస్తూ ఉంటుందా అని ఆలోచిస్తూ లోపలికి వెళ్లాడు. మాధవి తల స్నానం చేసి ఇంకో పంజాబీ డ్రెస్ ధరించి జడ వేసుకొని బయటకు వచ్చింది. భారతి మంచం మీద కూర్చుని ఉంది. పక్కన స్టూల్ మీద ఎర్రని అంచుగల ఓ తెల్లని పట్టుచీర, దానిమీద ఎర్రని బ్లౌజ్ పెట్టి ఉంది. పక్కనే తెల్లని ప్యాంటు షర్టు పెట్టి ఉంది. మాధవి, ఈ చీర కట్టుకొని రామ్మా. పెళ్లికి పంజాబీ డ్రెస్ ఎందుకు? అంది భారతి. ఇప్పుడు ఈ చీర ఎక్కడిది? నీకు ముందే తెలుసు కదా నేను పెళ్లికి ఒప్పుకుంటానని. అందుకే కొని రెడీగా పెట్టావా? అనుమానంగా అడిగింది మాధవి తల్లి వంక చూస్తూ. ఇది మాలతి కోసం కొన్న చీర. మాలతి పెళ్లి చేసుకున్నాక నీ పెళ్లికి పనికొస్తుందని ఈ జాకెట్ని నీ సైజు చేసి ఉంచాను. వెళ్ళి కట్టుకురా పో అంది భారతి. నేను కట్టుకోను. నీకోసం పెళ్లి చేసుకుంటున్నాను చాలు. ఇప్పుడు చీరలు గీరలు అంటూ ఏమీ పెట్టవద్దు అంది మాధవి. పెళ్లికి చీర కట్టుకోకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది. పెళ్లి ఎలాగో నీకు ఇష్టం లేదని అంటున్నావుగా, అలాగే ఇష్టం లేకుండానే ఈ చీర కట్టుకో అంది భారతి. మాధవి పెద్దగా నిట్టూర్చి, సరే ఇప్పుడు కట్టుకోను. అక్కవాళ్ల ఇంటికి వెళ్ళి కట్టుకుంటాను. ఇక్కడ కట్టుకుంటే అందరికీ తెలిసిపోతుంది అని అంటూ చీరను బ్యాగులో పెట్టుకుంది. భారతి కుమార్ వంక చూస్తూ, కుమార్, నువ్వు కూడా ఈ డ్రెస్ వేసుకో. ఇది నీకోసమే స్పెషల్గా కుట్టించాను అన్నది. కుమార్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆ డ్రెస్ తీసుకొని మళ్లీ గదిలోకి వెళ్ళి ఆ డ్రెస్ మార్చుకుని డబ్బులు ఆ డ్రెస్లో పెట్టుకుని తిరిగి వచ్చాడు. భారతి కుమార్ వంక చూస్తూ, చాలా చక్కగా ఉన్నావురా కుమార్. నాదిష్టే తగలేలా ఉంది అంటూ మెటికలు విరిచింది. కుమార్ తెల్లగానే ఉంటాడు. కాని మెకానిక్ షెడ్లో పనిచేస్తూ ఉండటం వల్ల ఆ గ్రిస్ మరకలు తగిలి ఆ వేడికి కాస్త చామన ఛాయా రంగులోకి వచ్చాడు. ఇవాళ చాలా చక్కగా స్నానం చేశాడేమో. తెల్లగా ఉండి జుట్టుగాలికి ఎగురుతూ ఉండి చూడటానికి కొత్తగా అందంగా ఉన్నాడు. మాధవి ఒకసారి కుమార్ వంక చూసి తలదించుకొని స్నానం చేసేటప్పుడు పెట్టుకోలేదని గుర్తుకు వచ్చిన సామాన్లు సర్దుకుంటూ కూర్చుంది. భారతి తన వంక చూసుకొని, మాధవి, నేను కూడా స్నానం చేస్తాను. అట్నుంచి అటే హాస్పిటల్కి అన్నావు కాబట్టి మళ్ళీ ఇంకా స్నానం చేయడానికి వీలవుతుందో లేదో? గుడి కదా, స్నానం చేసే వస్తాను అన్నది. మాధవి అమ్మకు బాత్రూంలో నీళ్లు పెట్టి నేను చేస్తానులే అంటున్నా వినకుండా స్నానం చేయించి తుడిచి కొత్త కాటంచీర ఒకటి ఉంటే అది కట్టింది. భారతి వచ్చి మంచం మీద కూర్చుంది. ఇంతలో కుమార్ తన ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ బయటికి వెళ్లాడు. కుమార్ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా మాధవికి ఇంకో ఆలోచన వచ్చింది. తాను ఒప్పుకోదు కాబట్టి సపరేట్గా ఫోటోగ్రాఫర్ని పెట్టి ఫోటో అయితే తీయరు కాని ఈ మధ్య అందరూ ఫోన్లో ఫోటో తీసుకుంటున్నారు, వీడియో తీసుకుంటున్నారు. కాబట్టి తమ పెళ్లి తంతు ఫోన్లో వీడియో తీసుకుంటారేమో అన్న ఆలోచన అయితే వచ్చింది. వెంటనే తన ఫోను స్విచ్ ఆఫ్ చేసి తన బ్యాగ్లో వేసుకుంది. భారతిది ఎలాగో కీప్యాడ్ ఫోన్ కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. వెళ్లగానే మాలతి అక్క దగ్గర కూడా ఫోన్ తీసేసుకోవాలి. ఇంక మిగిలింది కుమార్. వాడు అడిగితే ఇస్తాడో లేదో
అనుకుంటూ బయట మాట్లాడుతున్న కుమార్ దగ్గరకు వెళ్ళింది. అప్పటికే ఫోన్ మాట్లాడి ఫోన్ని జేబులో పెట్టుకోబోతున్నాడు కుమార్. మాధవి కుమార్ ముందు చేయి చాపి, నీ ఫోన్ ఇవ్వు అంది. ఎందుకు అన్నట్లు కళ్ళు ఎగరేశాడు కుమార్. మన అని ఒక క్షణమాగా, ఈ పెళ్లికి నాకు ఏ ఫోటోలు వీడియోలు ఏమి వద్దు, ఇది కేవలం అమ్మకోసం చేసుకుంటున్న పెళ్లి మాత్రమే అనేసరికి కుమార్ అదోలా నవ్వి ఫోన్ని మాధవి చేతిలో పెట్టేశాడు. అలా ఏమీ మాట్లాడకుండా ఫోన్ ఇచ్చేయంగానే మాధవికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ ఫోన్ కోసం చాలా గొడవ పడాలి అనుకుని వచ్చింది. కాని కుమార్ చాలా సింపుల్గా అడగగానే ఇచ్చేశాడు. ఈ కుమార్ చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక మతలబు ఉంటుంది అనుకుంటూ వెంటనే ఫోన్ స్విచాఫ్ చేసి ఆటోని పిలుచుకునిరా, తొందరగా వెళ్దాం అంది మాధవి. నువ్వు నేను టిఫిన్ చేసేసరికి షెడ్ నుంచి కార్ వస్తుంది అన్నాడు కుమార్. అప్పటికిగాని తాను టిఫిన్ చేయలేదని, కుమార్కి పెట్టలేదని గుర్తుకు వచ్చింది. పైగా రాత్రి కూడా కుమార్ అన్నం తినలేదని గుర్తుకు వచ్చి గబగబా వంటగదిలోకి వెళ్ళి ఒక ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకుని మరొక గిన్నెలో పచ్చడి వేసుకొని ఓ చెంబు నిండా నీళ్లు తీసుకొని హాలులోకి వచ్చింది. అప్పటికే కుమార్ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. కుమార్ చేతికి ప్లేటిచ్చి చెంబు పక్కన పెట్టి తాను ఓ పక్కగా నిలుచుంది. నువ్వు తినవా అని ప్రశ్నించాడు కుమార్. మాధవి తల అడ్డంగా ఊపింది. నోరు మూసుకొని చక్కగా టిఫిన్ చేస్తావా లేదా నన్ను నోట్లో కుక్కేమంటావా అని కుమార్ ప్రశాంతంగా ఒక పదాన్ని సాగదీస్తూ అడిగాడు. వీడు అన్నంత పని చేస్తాడు అని మనసులో తిట్టుకుంటూ కోపంగా ఒక్కచూపు చూసి గబగబా వంటగదిలోకెళ్ళి తాను కూడా 2 ఇడ్లీలు పెట్టుకుని అక్కడే నిల్చోని తినడం మొదలుపెట్టింది. నేను తింటున్నాను, నువ్వు కూడా తిను అని నోట్లో ఇడ్లీ పెట్టుకుని చెప్పేసరికి ఆ మాటలు విని కుమార్ తాను కూడా తినడం మొదలుపెట్టాడు. ఇద్దరు టిఫిన్ చేసి బయట సామాన్లు పెడుతూ ఉండేసరికి ఒక కార్ వచ్చి ఇంటి ముందు ఆగింది. కారులోని అబ్బాయి దిగాడు. ఆ అబ్బాయిని కుమార్ లోపలికి రమ్మని పిలవడంతో లోపలికి వచ్చి తాళాలు చేతికి ఇచ్చి బయట ఉన్న సామాన్లు కారులో పెట్టడం మొదలుపెట్టాడు. సామాన్లు పెట్టడం అయిపోయాక ఆ అబ్బాయి, నేను వెళ్ళొస్తాను అన్నా అంటూ వెళ్ళిపోయాడు. మాధవి ముందే వెనకాల సీట్లో కూర్చుంది. మాధవి వెనకాల కూర్చోవడంతో భారతి ముందు కూర్చుంది. కుమార్ కారెక్కి మాలతి ఇంటికి బయలుదేరాడు. ఇంకా ఉంది. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.